పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వేగం పుంజుకోవడంతో వినుకొండ స్థానం మహిళలకు రిజర్వ్ కానుందనే ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలను ముందే పసిగట్టిన నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి రాబోయే ఎన్నికల్లో తన సతీమణి బరిలో ఉంటారని పరోక్షంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహిళా దినోత్సవ వేడుకగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రిజర్వేషన్ మార్పుపై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మహిళలు గౌరవిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధిలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 33% మహిళలకు రిజర్వేషన్ల చట్టసభలో చేసి దాన్ని చట్టం చేశారు. అంటే రానున్న కాలంలో అసెంబ్లీలో 33% ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్ లో కూడా ఎంపీలు ఉంటారు. అంటే ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఉందంటే భవిష్యత్తులో 40%, 50% దాకా మహిళలు చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషించే అవకాశం ఉంది. ఇంకెంతకాలం వచ్చే ఎలక్షనే, వచ్చే 2029కి ఎలక్షన్. రేపు మహిళా కోటాలో లీలావతి గారు అవుతారో ఏమో చెప్పలేని పరిస్థితి. 33% రిజర్వేషన్ ఉంది. మహిళలు స్వాగతిస్తాం. లీలావతి బిజినెస్ వచ్చే 2029కి ఎలక్షన్. రేపు మహిళా కోటాలో లీలావతి గారు అవుతారో ఏమో చెప్పలేని పరిస్థితి. 33% రిజర్వేషన్ ఉంది.